సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ ఎస్ ఫ్రెండ్స్. ఇవాళ ఈనాడు కరెంట్ అఫైర్స్ అయితే మనం 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. సో మన ఛానల్ సంబంధించి మీకు ఏమైనా అప్డేట్స్ కావాలని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ అప్డేట్స్ కోసం అండ్ అలానే డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్టయితే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా హరిహరనాథ శర్మ లక్ష్మణరావు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. సో 30కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య. సో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా అవధానం హరిహరనాథ శర్మ అండ్ అలానే డాక్టర్ యదవల్లి లక్ష్మణరావుతో శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ ఎవరు నెంబర్కు దేరస్ సింగ్ ఠాకూర్ గారు అయితే ప్రమాణం అయితే చేయించడం జరిగింది. సో హైకోర్టుకు ఆమోదిత న్యాయమూర్తులు చూసుకున్నట్టయితే 37 మంది అయితే ఉండాలి, కానీ ప్రస్తుతం వీరిద్దరి సంఖ్యతో 30కి అయితే చేరడం జరిగింది. సో ఇది మనకి ఇండియన్ పాలిటీలోని హైకోర్టు అనే కాన్సెప్ట్ లింక్ చేసుకుంటూ చదువుకోండి. తద్వారా రాబోయే ఇండియన్ పాలిటీ ఎగ్జామ్స్లో ఎలాంటి ప్రశ్న వచ్చినా మీరు ఆన్సర్ అయితే ఈజీగా చేయగలరు. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే మూత్ర నమూనాలు తీసుకోకుండానే పరీక్ష. సో మూత్రాశయ సంబంధిత ఇన్ఫెక్షన్స్. సో బాధితుల నుంచి నమూనాలు తీసుకోకుండానే వ్యాధి కారణాలను వెల్లడించే వినూత్న సాఫ్ట్వేర్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని సైన్వి బయోసైన్సెస్ ఆస్పేర్ బయోసైన్సెస్ సంయుక్తంగా ఆవిష్కరించడం జరిగింది. సో కృత్రిమ మేధాతో పనిచేసే తమ ఆవిష్కరణకు మైక్రోసాఫ్ట్ కాఫీ టేబుల్ బుక్లోని స్థానం లభించినట్లు సైన్స్ బి బయోసైన్సెస్ శాస్త్ర సలహాదారైన డాక్టర్ బుర్రి రంగారెడ్డి అయితే వెల్లడించడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా 2024 కృత్రిమ మేధ సహాయంతో వినూత్న ఆవిష్కరణలో చేసిన అంకుర సంస్థ జాబితాను మైక్రోసాఫ్ట్ ఇటీవల విడుదల చేయగా సో తొలి 200 సంస్థలో తమ సంస్థ నిలిచిందన్నారు. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే స్వచ్ఛందన వనరుల దిశగా భారత్ వడివడిగా అడుగులు వేస్తుంది. సో ఇందులో ఆంధ్రప్రదేశ్ పూడిమడకల్లోని 1.8 లక్షల కోట్లతో ఎన్టీపీసీ నిర్మించబోయే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. సో పలు ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ కంపెనీలు సైతం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలోకి దిగనున్నాయి. సో ఎన్టీపీసీ పూడిమడకల్లోని 1600 ఎకరాల విస్తీర్ణంతో నిర్మించే హబ్ ఏడాదికి 1500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ అయితే ఉత్పత్తి చేయగలదు. సో 2030 కల్లా ఏటా 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం 2023లో జాతీయ మిషన్ అయితే ప్రారంభించడం జరిగింది. సో దీనికి 19,744 కోట్ల కేటాయించడం కూడా జరిగింది. సో ఏపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా సో వార్తలో నిలిచిన ప్రాజెక్టుల మీద ప్రత్యేక శ్రద్ధ అయితే చూపించండి. సో తద్వారా రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు కరెంట్ అఫైర్స్లోని మంచి మార్క్స్ అయితే సాధించగలరు. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే ఆగస్టులో విశాఖ పోర్టుకు క్రూయిజ్ షిప్. సో పుదుచ్చేరి చెన్నై విశాఖపట్నం మధ్య ఆగస్టు 4 నుంచి 22 వరకు 3 సార్లు కార్డేలియా క్రూయిజ్ షిప్ సర్వీసులు నడిపేందుకు అధికారులు అయితే సన్నాహాలు చేస్తున్నారు. సో ఈ క్రమంలో కార్డేలియా క్రూయిజ్ షిప్ ఈ ఏడాది ఆగస్టులో విశాఖ పోర్టుకు రానుందని పోర్టు వర్గాలు శుక్రవారం అయితే వెల్లడించడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే దక్షిణ అమెరికా అత్యున్నత శిఖరం పైన భావన మరో ఘనత సాధించిన భారత పర్వతోహకురాలు. సో దక్షిణ అమెరికా ఖండంలోనే అత్యంత ఎత్తైన అకోనార్గో పర్వతాన్ని ఆమె అధిరోహించారు. సో 6,961 మీటర్ల ఎత్తు కలిగిన ఈ పర్వతం అర్జెంటీనాలో అయితే ఉంది. సో మహిళా సాధికారత స్త్రీ పురుష సమానత్వం కోసం కృషి చేస్తున్న భావన 5 పర్వతాలు అధిరోహించారు. సో 7 ఖండాల్లో 7 అత్యున్నత పర్వత శిఖరాలపై కాలు మోపాలన్నది ఆమె లక్ష్యం. ఆక్టోనాగ్వాకు ముందు ఆమె ఎవరెస్ట్ ఆసియాలో ఉంది, మనకి కిలిమంజారో ఆఫ్రికా కాంటినెంట్లో ఉంది, కజియస్కో ఆస్ట్రేలియా కాంటినెంట్లో ఉంది, సో ఎల్బ్రస్ ఐరోపా కాంటినెంట్లో ఉంది. భారతదేశానికి చెందిన అమ్మాయి అయితే అధిరోహించడం జరిగింది. సో వార్తలను నిలిచిన వ్యక్తుల మీద మీరు ప్రత్యేక శ్రద్ధ అయితే చూపించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే మీరు మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయగలరు. సో ఇది ఇవాళ ఈనాడు కరెంట్ అఫైర్స్. సో మరిన్ని ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ అండ్ అలానే డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇక వీడియో అనేది మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ వస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే ఒక వీడియోని షేర్ చేయండి. తద్వారా రాబోయే పోటీ పరీక్షలకి అయితే ఒక కరెంట్ అఫైర్స్ అనేది తప్పకుండా అవసరం అవుతుంది. సో ఇక పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. తద్వారా ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీరు ఉచితంగా పొందొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.